డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502225566. మరి కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఉంచనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థిక రంగంపై కాగ్ నివేదికను ఇచ్చింది. రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. పియూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీల ద్వారా ఆసరా పెన్షన్లపై కాగ్ నివేదిక అందించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. బీసీ కులగణనపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయనుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఉంచనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థిక రంగాలపై కాగ్ నివేదికను ఇచ్చింది. రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. పియూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీ ద్వారా ఆసరా పెన్షన్లపై కాగ్ నివేదిక అందించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. బీసీ కులగణనపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయనుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఉంచబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ తీర్మానాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఈ రోజు కూడా బడ్జెట్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ కు నిన్న రిప్లై ఇవ్వాల్సినటువంటి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీకి రాకపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ సోదరుడు చనిపోయిన నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి రాకపోవడం జరిగింది. అయితే నిన్న జనరల్ అంశాల మీద చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఆ చర్చ కూడా వాగ్వివాదానికి దారితీసిన సందర్భంలో బీఆర్ఎస్ అసెంబ్లీని వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ రోజు ఆ బడ్జెట్ పైన క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రోజు రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యుల యొక్క నామినేషన్ కు చివరి తేదీ కాబట్టి ఇప్పటికే రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించిన నామినేషన్స్ ఇప్పటికే ఖరారైనాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అదేవిధంగా అనిల్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రలు ఖరారైన నేపథ్యంలో వాళ్ళంతా నామినేషన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి పని మీద అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా బిజీగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ నడుస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఎన్నికైనట్టు కూడా సాయంత్రం 5 తర్వాతనే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కూడా సంతకం చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ రోజు నామినేషన్ కార్యక్రమానికి సంబంధించిన అడవుల్లోనే అసెంబ్లీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఉంటారు. అసెంబ్లీ సెషన్ కూడా పూర్తి స్థాయిలో నడిచేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కొద్దిసేపు వాయిదా వేసుకుని బడ్జెట్ పైన చర్చకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత అసెంబ్లీని మళ్ళీ పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు నీటిపారుదల శాఖ పైన కూడా శ్వేతపత్రం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారైనటువంటి నేపథ్యంలో అది ఈ రోజు పెడతారా, రేపు పెడతారా అనేది ఒక అంశం. అయితే కాగు నివేదికకు సంబంధించినటువంటి అంశం మాత్రం బడ్జెట్ లో ఈ రోజు సభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అసెంబ్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కాగు నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత అది టేబుల్ చేసిన తర్వాత సభని వాయిదా వేసుకొని వాళ్ళు ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఆశ, 0 అవర్ గురించి కూడా ప్రస్తావించారు. మరి ఈ రోజు 0 అవర్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా రాజు? ఏదైనా సరే ఈ రోజు రాజ్యసభకు సంబంధించిన అంశం కీలకమైనటువంటి అంశం కాబట్టి ఈ రోజు చివరి తేదీ కాబట్టి అటు అసెంబ్లీ పూర్తి స్థాయిలో నడుస్తుందా, ఏ అంశాలు తీసుకుంటారనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఎందుకంటే ఈ రోజు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు పెట్టి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళతో పాటు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ లాంటి దాదాపు ఒక నామినేషన్ ప్రక్రియ అంటే ఈ రోజు హడావుడిగా ఉంటుంది కాబట్టి నామినేషన్ ప్రక్రియకి అది కూడా అసెంబ్లీ హాల్లోనే జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ లాబీలో ఏర్పాటు చేసినటువంటి హాల్లోనే ఉంటుంది కాబట్టి నామినేషన్ ప్రక్రియ సో ఈ అంశాలన్నీ కూడా అక్కడ నడిపే అవకాశం తక్కువగా ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.